శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. సనాతన ధర్మంలో ఋషి ధర్మం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ఋషి ధర్మం అనేటువంటిది యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ప్రకృతిని మానవాళిని కాపాడుకుంటూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరికీ కూడా పంచడం, వారిని అనుగ్రహింపజేసుకోవడం ఈ ఋషి ధర్మంలో కార్యక్రమం. అలాగే రాజధర్మం అంటే అప్పట్లో సమూహాలుగా ఈ మానవులు ఉండేవారు. వీళ్ళందరినీ ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో, అంటే బయట నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళు కలిసిమెలిసి ఉండడానికి ఉండేవారు ఈ రాజధర్మం. అంటే బయట నుంచి శత్రువులు, అంటే ప్రకృతి నుంచి కానీ, లేదా అంటే వరదలు కానీ, ఇలా ఎక్కువగా వాతావరణం నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కాపాడడానికి కానీ, లేదా ఈ గురుధర్మం ఋషి ధర్మాన్ని కాపాడడానికి వారికి కావలసినటువంటి వసతులు చూడడానికి, గృహస్థాశ్రమ ధర్మంలో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళకు కావలసినటువంటి వసతులు చూడడానికి ఈ రాజధర్మాన్ని ఉపయోగించేవారు. ఈ 4 రకాలుగా కూడా మానవాళి వారు స్వచ్ఛందంగా వారికి ఏ పని అయితే ఇష్టమో ఆ పని చేయడం వల్ల వారు ఆ స్థానాలను పొందేవారు. వాళ్ళకి లభించినటువంటి స్థానాలని క్రమశిక్షణతో, వాళ్ళు అనుకున్నది ఖచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల ఆ కాలం అంతా కూడా సత్యయోగంగా, ప్రశాంతంగా, కల్మషం లేని మనుషులు ఉండేవారు. ఎవరికి నచ్చినటువంటి పని వారు చేయడం వల్ల అక్కడ కొనుబడి అనేటువంటిది లేదు, వస్తు మార్పిడి వ్యవస్థ అనేటువంటిది మాత్రమే ఉంది. అంటే ఒక రైతు ధాన్యం పండిస్తే, ఒక రైతు గోధుమలు పండిస్తే ఒకరికొకరికి ఇచ్చి పుచ్చుకోవడం, అలా ఈ మానవాళికి కావలసినటువంటి సామాగ్రిని ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంట్రెస్ట్గా ఆ వృత్తిలో దైవాన్ని చూసుకుంటూ భగవంతుడు నన్ను ఇది చేయమన్నాడు అనేటువంటి ఒక సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని చేస్తూ వస్తు మార్పిడి చేసుకుంటూ హెచ్చుతగ్గులు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవనం ఉండేది. దాన్నే సత్యయుగం అంటారు. అలాగే కృతయుగం అని కూడా అంటారు. అయితే ఈ యుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి రాక్షసులు ఉన్నప్పటికీ కూడా వారిని దేవతలు నేరుగా భూమి మీదకి వచ్చి వాళ్ళను సంహరించి మానవాళికి మంచి చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఈ చరిత్రలో అంతర్లీనంగా ఉన్నటువంటి సనాతన హైందవ ధర్మం గురించే చెప్పుకోవడం వల్ల ఈ విషయాలన్నీ కూడా వాటిని టచ్ చేయకుండా కేవలం మన హైందవ సంస్కృతి గురించి మాత్రమే, అంటే మన హిందూ ధర్మం గురించి మాత్రమే మనకి ఉన్నటువంటి విషయాలు మన మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.